ఒలింపిక్స్ అంటే కేవలం క్రీడ కాదు, ఉద్యమం. ప్రతి దేశం ఇందులో పాల్గొని తమ సత్తా చాటుతూ ఉంటారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్యాన్ని ఛేదించడానికి చాలా కృషి చేస్తూ ఉంటారు. అయితే పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీమ్ ఇటీవలే పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఎంతో కష్టపడ్డాడు. జావెలిన్ త్రో విభాగంలో రెండవ ప్రయత్నంలో 96.97 మీటర్ల దూరంలో తన బల్లాన్ని విసిరాడు. అంతేకాకుండా పాక్ కు బంగారు పతకాన్ని అందించాడు. తన దేశమే గర్వపడేలా చేశారు. అర్షద్ నదీమ్ జావెలిన్ త్రో కోసం ఎంతో కష్టపడ్డాడని కూడా తెలుస్తోంది. ఆయన గ్రామస్తులు డబ్బులు జమ చేసి మరీ అర్హద్ ను ప్రోత్సహించారు. అదేవిధంగా అతను కూడా ఎంతో కసిగా జావెలిన్ లో కష్టపడ్డాడు. ఈరోజు బంగారు పతకం సాధించాడు. ఆయన పాక్ కు రాగానే ఆ దేశంతో పాటు గ్రామస్తులు కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అతనికి ఆ దేశంలో పలు పార్టీలు, నేతలు, గ్రామస్తులు అనేక నజరానాలు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్న అర్షద్ నదీమ్ కు చెందిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇది చాలా మందికి టెన్షన్ పుట్టిస్తోందనే చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ఒలింపిక్ బంగారు పతక విజేత అర్షద్ నదీమ్ యునైటెడ్ స్టేట్స్ చేత ఉగ్రవాదిగా పేర్కొన్న మహమ్మద్ హారిస్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో వైరల్ గా మారింది. దీనిలో నదీమ్ పారిస్ ఒలింపిక్స్ లో చూపించిన ప్రతిభకు ప్రశంసలు అందుకున్నట్లుగా తెలుస్తోంది. యుఎస్ ప్రకారం హారిస్ నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా రాజకీయ ఫ్రంట్ అయిన మిలీ ముస్లిం లీగ్ కి జాయింట్ సెక్రటరీ. నదీమ్ పాకిస్తాన్ కు తిరిగి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య సమావేశం జరిగిందని సోషల్ మీడియా వినియోగదారులలో ఒక వర్గం వాదిస్తున్నాయి. మరోవైపు భద్రతా గ్రిడ్ వర్గాలు మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. వైరల్ అవుతున్న వీడియో పారిస్ ఒలింపిక్స్ కు ముందు భేటీ అయ్యారా లేదా రీసెంట్ గా కలిశారా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మిలీ ముస్లిం లీగ్ అనేది 2008లో 166 మందిని చంపి ముంబై దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హఫీజ్ సయీద్ చేత తయారు చేయబడిన ఒక సంస్థగా చెబుతూ ఉంటారు. 2018లో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ 7గురిని ప్రత్యేకంగా నియమించబడిన గ్లోబల్ టెర్రరిస్టులుగా పేర్కొంది. ఎంఎంఎల్ అధ్యక్షుడు సైఫుల్లా ఖలీద్, తమిల్ ఇక్బాల్ సషిమి, హరీజ్ ధర్, తబీష్ ఖయూమ్, ఫయాజ్ అహ్మద్, ఫైసల్ నదీమ్, మొహమ్మద్ ఎహ్సాన్ వీరంతా ఎల్ఈటీ తరపున వ్యవహరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఎంఎంఎల్ ను 2017లో సయీద్ స్థాపించారు. 2018 ఎన్నికల్లో ఎంఎంఎల్ పోటీ చేస్తోందని, అయితే అమెరికా ఆంక్షల తర్వాత అది రాజకీయ పార్టీగా నమోదు కాలేదని చెప్పారు.